మన నడుం భాగంలో వెన్నుపూసలో లంబార్ వర్టిబ్రా అని ఉంటాయి. సో అవి 5 వర్టిబ్రా అని ఉంటాయి. సో ఏదైనా కారణం వల్ల వెన్నుపూస మధ్యలో డిస్క్ అనే పదార్థం ఉంటుంది. సో ఇది షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. సో ఈ షాక్ అబ్జర్వర్ డిస్క్ జారి వెన్ను పాము మీద కానివ్వండి, దాని నుంచి వచ్చే నరాల మీద సివియర్గా ఒత్తిడి పడితే కనుక ఈ కాళ్ళలో తిమ్మిరి రావడము, లేదా కాళ్ళలో పట్టుత్వం లేకపోవడము, చెప్పులు జారిపోవడం, ఇలాంటి సందర్భాలలో కంపల్సరీ నడుముకి సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో ఈ సర్జరీ చేసే టైంలో వెన్నుపూసకి మధ్యలో ఒక బోన్ గ్రాఫ్ట్, అంటే మనం తుంటి పై భాగాన్ని ఇలియాక్ క్రస్ట్ అనే ఎముక తీసి ఈ 2 వర్టిబ్రా మధ్యలో పెడితే కనుక ఆ సెగ్మెంట్ అనేది మూమెంట్ ఉండదు. సో తద్వారా ఈ స్టెబిలిటీ ఉండడం వల్ల ఒకే యూనిట్ లాగా పనిచేస్తుంది. దీన్ని మనం లంబార్ ఫ్యూజన్ అని మనం అంటాము. సో ఏ సర్జరీలో ఈ లంబార్ ఫ్యూజన్ అని మనం చేయాల్సి ఉంటుంది అంటే, ముఖ్యంగా ఈ ఇండికేషన్స్ వచ్చి వెన్నుపూస ఒకదాని మీద ఒక జారినప్పుడు చేసే సర్జరీ టైంలో కానివ్వండి, లేదా ఈ డిస్క్ తీసిన తర్వాత ఏదైతే ప్రొలాప్స్ ఇంటర్వర్టిబ్రల్ డిస్కెక్టమీ అని మనం చేస్తామో ఆ డిస్కెక్టమీ చేసిన తర్వాత కానివ్వండి, లేదా స్పైనల్ కెనాల్ స్టినోసిస్ అంటాం. అంటే ఏదైతే ఈ వెన్నుపాము మన ఈ స్పైనల్ కెనాల్ నుంచి ఏదైతే వెళ్తుందో దానికి స్పేస్ తక్కువ అవడం వల్ల మనం స్పైనల్ డీకంప్రెషన్ అనే సర్జరీ చేస్తాం. సో ఆ సర్జరీ చేసిన తర్వాత కానివ్వండి, ఇంకా వేరే కారణాలు కొన్ని ట్యూమర్స్ ఉన్నా కానివ్వండి స్పైన్లో, లేదా టీబీ కేసెస్లో కానివ్వండి, మనం ఈ స్పైన్ ఫ్యూజన్, లంబార్ స్పైన్ ఫ్యూజన్ అనే సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈ లంబార్ స్పైన్ ఫ్యూజన్ సర్జరీ కూడా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మాత్రం ఎడిషనల్ స్టెబిలిటీ, అంటే ఈ మనం చేసిన సర్జరీకి ఎడిషనల్ సర్జరీ ప్రొసీజర్ ద్వారా ఎడిషనల్ స్టెబిలిటీ వస్తుంది ఈ నడుముకి. బోన్ గ్రాఫ్ట్ ఎక్కడెక్కడి నుంచి మనం తీసుకోవచ్చు అంటే, ఈ తుంటి పైగా ఇలియాక్ క్రస్ట్ అనే బోన్ నుంచి, లేదా ఇప్పుడు పేషెంట్ ఇలియాక్ క్రస్ట్ నుంచి తీసుకోవడం ఒప్పుకోవట్లేదంటే కనుక ఇప్పుడు బోన్ బ్యాంక్స్లో మనకి ఈ బోన్స్ లేదా ఏదైతే బోన్ గ్రాఫ్ట్ సామాగ్రి కావాల్సిన పదార్థాలు ఉన్నాయో ఈ కెడావర్స్ నుంచి స్టోర్ చేసి ఈ బోన్ బ్యాంక్లో ప్రిజర్వ్ చేసి ఉన్నాయి. సో వాటిని మనం ఆలోగ్రాఫ్స్ అని మనం అంటాము. సో ఆలోగ్రాఫ్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలాంటి కాకుండా ఇప్పుడు బోన్ గ్రాఫ్ట్ సబ్స్టిట్యూట్స్ అనే మెటీరియల్ ద్వారా కూడా ఈ బోన్ ఫ్యూజన్ని మనం సాధించవచ్చు. లేటెస్ట్గా వచ్చేసి కేజెస్ అని లేదా స్పేసెస్ అని ఈ అత్యాధునికమైన పదార్థాల ద్వారా కూడా వెన్నుపూస మధ్యలో ఈ ఫ్యూజన్ అనే, అంటే ఫ్యూజన్ అంటే మనం ఏదైతే కలయిక ఈ 2 వెన్నుపూస ఏదైతే ఉందో ఆ రెండిటికి యునైట్ చేయడానికి ఈ పదార్థాలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇంకా అడిషనల్ స్టెబిలిటీ కోసం మనం ఈ బోన్ గ్రాఫ్ట్ పెట్టిన తర్వాత ఫిక్సేషన్, అంటే పైన కింద పెడికల్ స్క్రూ ఫిక్సేషన్స్ వేసి రాడ్లతో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే కనుక అడిషనల్ స్టెబిలిటీ ఉంటుంది. సర్జరీ తర్వాత కూడా ఆ వెన్నుపూస దగ్గర ఎక్కువగా మూమెంట్ కాకుండా ఉండి సర్జరీ చేసి మనకి సక్సెస్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కనుక, ఈ నడుంకి ఒక బెల్ట్ అనేది ఇస్తాము. కనీసం అది 3 నెలలు పేషెంట్ వాడాల్సి ఉంటుంది. బరువు లేపడము, మెట్లు ఎక్కడం, దూర ప్రయాణాలు చేయడము, గతుకుల రోడ్లో ప్రయాణాలు చేయకుండా ఉండకపోవడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని దాని తర్వాత ఈ మెల్లగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత పేషెంట్ వారి పనులు యథావిధిగా చేసుకోవచ్చు.